Welcome to 24 Spot News. ఈరోజు వాలంటీర్స్కి వందనం కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. నిజంగా వాలంటీర్ వ్యవస్థే అందరికీ అన్ని విధాల ఆ వ్యవస్థ పట్ల అందరూ కూడా చాలా సంతృప్తి కలిగే విధంగా వాళ్ళు పనిచేయటం, ఆ వ్యవస్థకి ప్రభుత్వం కూడా అన్ని విధాల ఆ వ్యవస్థను ఎంతగానో గౌరవించడం జరుగుతూ ఉందంటే మరి అదే ఈ వాలంటీర్స్కి ఈ వందనం. అదేవిధంగా సేవా మిత్ర, సేవా వజ్ర, సేవా ఈ మిత్ర ఇవన్నీ కూడా చాలా మరి అవన్నీ ప్రభుత్వం ఎంతగానో అభిమానించి మీరు చేసిన సేవలకి అన్ని విధాల అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు చూస్తే ఇప్పుడు దయాస్ మీద ఉన్న పెద్దలందరూ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సొసైటీ సంబంధించిన డైరెక్టర్స్, అదేవిధంగా మన సర్పంచులు, మాజీ సర్పంచులు, అధికారులు, వాలంటీర్స్కి అందరికీ మరొకసారి అభినందనలు తెలియపరుచుకుంటూ, ఏ విధంగా చూసినా మరి ఎప్పుడు కూడా ఇలాంటి పరిపాలన, ఆ వ్యవస్థలో మార్పులు, ఆ మార్పుల్లో భాగం వాలంటీర్ వ్యవస్థ. ఇవాళ చూస్తే కొత్త పరిపాలన భారతదేశంలోనే మన రాష్ట్రంలో, ఆ కొత్త పరిపాలనే మన సచివాలయం, అదేవిధంగా రైతు భరోసా కేంద్రం, అదే మాదిరిగా హాస్పిటల్స్, ఇవన్నీ కూడా మరి ఈ కొత్త పరిపాలనకు సంబంధించిన ఆ వ్యవస్థలో ఈ గ్రామ పరిపాలన కేంద్రం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ సెంటర్, వీటన్నిటికీ దాదాపుగా ఈ రాష్ట్రంలో 1,30,000 మందిని సిబ్బందిని తీసుకోవటం, ఆ సిబ్బంది ద్వారా ప్రజలకి సర్వీస్ ఇవ్వటం, ఆ సర్వీసులో ప్రజల మధ్య మరి ప్రభుత్వాల మధ్య, అధికారుల మధ్య వాలంటీర్ వ్యవస్థ వారధిలాగా పనిచేసింది. అది భారతదేశంలోనే ఎక్కడ కూడా ఇలాంటి వాలంటీర్ వ్యవస్థ అనేది మొట్టమొదటగా మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ వాలంటీర్స్ వ్యవస్థలో వాళ్ళందరికీ ఎక్కడ కూడా ప్రతిఫలం అనేది ఆశించకుండా 50 కుటుంబాలు నా కుటుంబంగా భావించి ఆ 50 కుటుంబాల్లో కూడా ఆ అద్భుతమైనటువంటి వాళ్ళందరికీ సర్వీస్ ఇస్తూ, ఆ కుటుంబంలో ఉన్న పెద్దవాళ్ళు మా బిడ్డ వస్తుంది, మా మనవరాలు వస్తుంది, మనవడు వస్తున్నాడు అనే ఒక వాళ్ళకి అలాంటి వాళ్ళ మనసులో, ఆ పెద్దల మనసులో స్థానం సంపాదించుకున్నటువంటి వ్యవస్థే మన వాలంటీర్ వ్యవస్థ. మరి కరోనా లాంటి కష్టకాలంలో కూడా
కన్న బిడ్డలు కూడా రాని పరిస్థితుల్లో వాలంటీర్ అనే బిడ్డ డైరెక్ట్గా నేరుగా వాళ్ళ ఇంటి డోరు తట్టి, అమ్మ మీకేమన్నా జలుబు కానీ దగ్గు కానీ ఏదైనా ఉల్లెచ్చబట్టం కానీ ఏమైనా ఉన్నాయా, మీకేమన్నా సమస్య ఉందా అని అడిగి తెలుసుకొని ఎక్కడన్నా సమస్య ఉంటే వెంటనే స్పందించి ఆ సమస్యకి పరిష్కారాన్ని ఏర్పాటు చేసి హాస్పిటల్కి పంపించాలంటే హాస్పిటల్కి, మరి అదేవిధంగా అక్కడే ట్రీట్మెంట్ ఇచ్చే సరిపోద్ది అనుకుంటే అలాగా ఆ కిట్ అందించడం ఇవన్నీ చేశారు. మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు గతంలో వాళ్ళ ప్రభుత్వంలో ఇలాంటి ఎక్కడా లేకపోయినా వాలంటరీ వ్యవస్థ పైన పూర్తి స్థాయిలో మాకు నమ్మకం లేదనే దాన్ని ఒకటైతే, రెండోది ఆ వ్యవస్థ పైన అపనిందలేసి అవమానపరిచే విధంగా మాట్లాడినటువంటి మాటలు వాలంటరీ వ్యవస్థకి ఆనాడు కూడా చాలా బాధపడ్డారు, చాలా మనస్తాపం చెందారు. వాటన్నిటికీ అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడుగుతూ ఉన్నాం, మీ బిడ్డలైతే సింగిల్గా అమ్మాయిలైనా ప్రపంచ దేశాల్లో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మనం అదేవిధంగా లోకుల బిడ్డలు ఊళ్ళో ఉండి తిరిగిన మరోలా భావించి మాట్లాడటం, అవన్నీ కూడా వాలంటరీ వ్యవస్థ పైన మచ్చేసి వాళ్ళ వాలంటీర్ని మరో భావంలో చూసి మళ్ళీ వాళ్ళనే తిరిగి ఉపయోగించుకోవడంలో మరి వాళ్ళే ముందున్నారు. చంద్రబాబు నాయుడు గారు లాంటి మేము 40 సంవత్సరాలు అనుభవం ఉన్న మేము అని మాటకి చెప్పుకునే వాళ్ళు ఆనాడు ఈ గ్రామ పరిపాలన వ్యవస్థ గుర్తు రాలేదా? అదే మాదిరిగా రైతు భరోసా వ్యవస్థ గుర్తు రాలేదా? హాస్పిటల్ వ్యవస్థ గుర్తు రాలేదా? వాళ్ళందరికీ సిబ్బందిని తీసుకోవటం గుర్తు రాలేదా? అదేవిధంగా వాలంటరీ వ్యవస్థ ఒకటి ఉంది, దాన్ని ఒకటి సృష్టించవచ్చు. అదే ఆలోచన మీరు ఎందుకు చేయలేకపోయారని అడుగుతూ ఉన్నాం. ఎందరో కుటుంబాలకి అవ్వతాతలకి అనేక విధాలుగా సర్వీస్ అందిస్తూ ఒక్క పెన్షనే కాదు, ఆ కుటుంబంలో ఆ పెద్దవాళ్ళకి ఏ అవసరమైనా అమ్మా ఈ పని చేసి పెట్టమ్మా అని అడిగి చేపించుకున్నారే, వాళ్ళకి సర్వీస్ చేశారే. ఆ వాలంటీర్ని మీరు పదే మాట్లాడిన మాటలు ఆ వాలంటీర్ మనసు బాధపడదా అని అడుగుతూ ఉన్నాను. మనం ఏమన్నా ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఏమైనా లక్షలు ఇస్తున్నావా? కనీసం వాళ్ళకి మనం ఇచ్చేది గౌరవ వేతనం కూడా సాధించాలనే, ఛార్జీలకు సాలనేటువంటి గౌరవ వేతనం ఇచ్చాం. అయినా డబ్బు కోసం కాదు, సర్వీస్ చేయాలి, సాటి వ్యక్తికి మనం ఉపయోగపడాలి, ఒక మంచి ప్రవర్తన విధానాల్లో భాగంగా ఒక మంచి సత్ప్రవర్తనతో సర్వీస్ చేశారు. మనిషి ఎప్పుడు కూడా చెడు మార్గంలో నడిచేదానికి ఒకటి